హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటికి అయితే సున్నం వేస్తున్నాం అనమాట. చాలా డేస్ అయింది, సారీ డేస్ కాదు, 3 years అయిందనమాట. మా మ్యారేజ్ అప్పుడు సున్నం వేసాము, మళ్ళీ ఇప్పుడు కుదురుతుంది. చాలా ఏమంటారు, డస్ట్ పట్టేసింది అనమాట. అస్సలు బాగాలేదు చూడడానికి. సో అందుకని చెప్పేసి ఇంటికి సున్నం వేసి కొంచెం నీట్గా క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఈరోజు అయితే ముహూర్తం పెట్టుకున్నాం అనమాట. యాక్చువల్లీ మేమున్న సిచ్యువేషన్లో అస్సలు కుదరదు, అంటే టైం ఉండదన్నమాట. 2 పిల్లలు, ఇంకా అత్తయ్య నేనే ఇద్దరమే ఉంటాం కాబట్టి అందులోనూ నాకు వచ్చేసి ఎక్కువగా పని చేయడానికి లేదు, ఎందుకంటే శిశిక్షణ అయింది కాబట్టి అత్తమ్మనే ఎక్కువ పని చేసుకోవాలి. సో అయినా కానీ నేను చేసుకుంటా అని చెప్పేసి అన్నీ సర్దేస్తుంది అనమాట. నేను కూడా హెల్ప్ చేశాను చాలా మటుకు. ఫస్ట్ అయితే ఇవి 2 rooms ఉన్నాయి, ఆ 2 rooms కాబట్టి ఫస్ట్ ఒక రూమ్ క్లీన్ చేసిన తర్వాత కంప్లీట్గా, తర్వాత నెక్స్ట్ ఇంకొక రూమ్ క్లీన్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము. సో అందుకని ఫస్ట్ ఒక రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. పైన ఎక్కువ పట్టేసింది అనమాట, అందుకనే అవన్నీ దులిపి ఇంకా నీట్గా చేసుకుంటున్నాము. ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాము అనమాట. పైన ఉన్న గిన్నెలు అవన్నీ కిందకి తీసి కడిగి వేద్దామని చెప్పేసి కిందకైతే దించేసింది అత్తయ్య. అండ్ చూసారా, సామాన్లు మొత్తం బయట పెట్టేసామన్నమాట. బయట తర్వాత ఇంకొక రూమ్లో పెట్టేసాము. చాలా గందరగోళంగా ఉంది, తిరగడానికి కూడా లేదనమాట. ఇంకా వైషుని అయితే మేము ఈ రోజు వరకు అని చెప్పేసి బాబీ వాళ్ళ ఇంటికి అయితే పంపించేసాము. ఎందుకంటే తను ఉంటే మేము పని చేయడం ఏంటో కానీ ఇంకా తనని చూసుకోవడమే సరిపోతుంది అనమాట. మొత్తం ఆగం చేస్తుంది కాబట్టి ఇంకా ఆమెనైతే నేను పంపించేసాము బాబీ వాళ్ళ ఇంటికి. సో మేమిద్దరం అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాము మొత్తము. ఈ ఇల్లు కట్టి ఆల్మోస్ట్ 20 years, ఐ థింక్ 25 years అబోనే అవుతుందన్నమాట. ఈ ఇల్లు అంటే అత్తయ్యకి చాలా ఇష్టము. యాక్చువల్లీ మేము ఇక్కడ ఉండమన్నమాట, శివకి వేరే దగ్గర జాబ్ కదా. సో మేము అక్కడే ఉండాల్సి వస్తుంది. అత్తయ్య గారు ఒక్కళ్ళే ఇక్కడ ఉంటారనమాట. మేము చాలాసార్లు అంటాము అంటే అక్కడికి వచ్చేసామని, బట్ పల్లెటూరులో ఉండడం అత్తయ్య గారికి ఇష్టం అనమాట. తనకి సిటీలో ఉండడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో అందుకనే తను అస్సలు మా దగ్గరికి రాదు. అంటే వచ్చినా కానీ జస్ట్ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. పర్మనెంట్గా అక్కడ మాతో ఉండమంటే అస్సలు ఉండదు, ఈ ఇంట్లోనే ఉంటుంది అనమాట. ఇంకా ఈ ఇంట్లో 2 rooms ఉన్నాయి, ఇంకా బయట అరుగులాగా ఉందన్నమాట, రేకులేసి ఉంది. సో తన ప్రపంచం ఇదే అనమాట, తనకి ఇక్కడ ఉండడమే ఇష్టం. సో ఇంకా యాక్చువల్లీ మేము కొత్తగా ఇల్లు కడదామని చెప్పేసి చాలా ప్లానింగ్ ఉండే, బట్ సమ్ రీజన్స్ వల్ల అయితే ఇప్పుడు కట్టట్లేదు. ఇన్ ఫ్యూచర్ మేబీ కట్టచ్చు, బట్ ఇప్పుడైతే కుదరలేదన్నమాట. ఈ ఉన్న ఇంటినే కొంచెం ఎక్స్టెండ్ చేసి బయట రూమ్ లాగా కడదామని చెప్పేసి అట్లా కూడా ప్లాన్ ఉంది. చూడాలి అది ఎప్పుడు కుదురుతుందో అని చెప్పేసి. అయితే కలర్ కూడా వేసేసాం అనమాట, అంటే అత్తయ్య వేసేసారు మొత్తము సున్నము. తర్వాత కింద యాక్చువల్లీ బ్లూ కలర్ ఉంది కదా, దాని ప్లేస్లో రెడ్ కలర్ వేయడానికి రీజన్ ఏంటి అంటే పల్లెటూర్లలో ఎక్కువ ముగ్గులతో, అంటే మట్టి ఇల్లులు ఉంటాయి కదా, మట్టి ఇల్లులు దగ్గర మెలిక ముగ్గులు వేసి అంటే చూడడానికి బాగుంటుంది. సో అందుకని నేను కూడా ఏమనుకున్నానంటే ఇవి సిమెంట్ గోడలే అయినప్పటికీ కింద రెడ్ కలర్ వేసేసి దానిపైన ముగ్గులు వేద్దాము అని చెప్పేసి అత్తయ్య గారికి చెప్తే అత్తయ్య ఒప్పుకున్నారనమాట. ఇలా వేద్దాము అత్తయ్య, బాగుంటుంది అని చెప్పేసి. సో తనకి కూడా చాలా ఇష్టము, అంటే ముగ్గులు అవంతా కూడా చాలా ఇష్టం. అంటే అసలు అత్తయ్య గారికి విలేజ్ అంటేనే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్లీ చెప్పాలి అంటే నాకు కూడా విలేజ్ అంటేనే ఇష్టము, మా ఆయనకైతే సిటీ అంటే ఇష్టం అనమాట. సో ముగ్గులు వేద్దాము ఇలా అని చెప్తే ఇంకా నా ప్లాన్ అత్తయ్య గారికి నచ్చిందనమాట. సరే అని చెప్పేసి కింద రెడ్ కలర్ వేసాము, రెడ్ కలర్ వేసి ముగ్గులు అయితే వేస్తున్నాము అనమాట. సో సెకండ్ రూమ్ కూడా క్లీనింగ్ అయిపోయింది.
ఏమంటారు కలర్ వేసేసాం, సున్నం వేసేసాం, అయిపోయింది. ఇంకా బయట అనమాట, ఈ బయట ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ ఉండింది, అది కూడా వేసేస్తున్నాము. ఇదంతా చేయడానికి మాకైతే ఐ థింక్ 4-5 డేస్ అయితే టైం పట్టింది. అంటే కంప్లీట్గా మొత్తం సున్నం వేయడం దగ్గర నుంచి బట్టలు ఉతకడము, తర్వాత గిన్నెలు తోమి పెట్టేసేయడము, అన్నీ క్లీన్ చేసి అంతా మొత్తం అయిపోయేసరికంటే మాకు ఎగ్జాక్ట్గా 5 డేస్ అయితే టైం పట్టిందనమాట మొత్తం క్లీన్ చేసుకోవడానికి. ఇంకా బయట అయితే ముగ్గురు ఇలా అయితే వేసేస్తున్నాం. ఇంకా ఇల్లు క్లీనింగ్కి స్టార్ట్ చేసామో లేదో నాకైతే విపరీతంగా తుమ్ములు అనమాట, తుమ్ములు స్టార్ట్ అయిపోయాయి. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది. నాకు కొంచెం ఇంత డస్ట్ ముక్కులో పోయినా కానీ నాకు తుమ్ములు వచ్చేస్తాయి, కోల్డ్ చేసేస్తుంది అనమాట, జలుబు దగ్గు అదంతా కూడా బాగా ఇరిటేషన్ అనిపిస్తుంది. ముక్కు, కళ్ళు, తర్వాత చెవులు అదంతా కూడా ఇచ్చింగ్ అనమాట. సో విపరీతంగా నాకైతే తుమ్ములు స్టార్ట్ అయిపోయాయి. అయినా కానీ ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసాము, ఎలాగో అలా మొత్తానికి అయిపోయింది. ఈ లోపల నేను ఫస్ట్ ముగ్గులు వేసేటప్పుడు చాక్పీస్తో వేసి ఆ తర్వాత వైట్ కలర్ పెయింట్తో వేసాను అనమాట. ఈ లోపల మా ఆయన వచ్చి నేను వేస్తా అని చెప్పేసి తనైతే వేస్తున్నాడు. ఇంతంత ముగ్గేసి మొత్తం నేనే వేసిన అన్నట్టుగా బిల్డప్ ఇస్తాను. సో ఇంకా ఇలా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా బయట కూడా గార్డెనింగ్ అదంతా పెంచితే బాగుంటుంది కదా అన్న థాట్ అయితే నాకు వచ్చింది. అత్తయ్య గారికి కూడా చెప్పాను అనమాట. సో పెంచుకోవచ్చు, బట్ కొంచెం అంటే టైం పడుతుంది. ఇంకొకటి మెయింటైన్ చేయాలి కదా, వేయగానే సరిపోదు, మెయింటైన్ చేయాలి. చూడాలి, మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోదాం అనేసి అయితే అనుకున్నాను. అండ్ ఇది మొత్తానికి వ్లాగ్. నా ముగ్గులు ఎలా ఉన్నాయో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్. వీడియో చూసి అలా వదిలేయకుండా ఒక లైక్ అయితే చేయండి, ఒక కామెంట్ కూడా చేయండి. దానివల్ల ఏంటంటే నా వీడియో ఇంకొందరికి సజెషన్లోకి వెళ్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా.